హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నాం. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు దసరా వచ్చింది అని అంటే మాకు విజయనగరం పండుగ వచ్చిందంటే దసరా అయినా నెక్స్ట్ మంగళవారం మాకు విజయనగరంలో పండుగ అనేది ఊరు పండుగ మొదలవుతుంది. ఆ ఊరు పండుగ ఎలా అవుతుందంటే మాకు ఒక పెద్ద సినిమాలు దాని తాలూకా ఒక దాని మీద దేవుడు ఊరేగింపు ఇవన్నీ కూడాను రాబోయే కంటెంట్లు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ సిరిమాన్ అనేది ఒక్కొక్క గ్రామంలోని దేవుడు కోరుకుంటారు. అలాగే ఈ సంవత్సరం గంటాడు మండలం తామరాపల్లి అనే ఒక గ్రామంలో దేవుడు ఆ చెట్టుని కోరుకోవడం జరిగింది. ఆ చెట్టు దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాము. చాలా పండగ వాతావరణంతో జరుగుతుంది. మినిస్టర్లు వస్తారు, మా మినిస్టర్ గారు, తర్వాత ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ ఒక పండగ వాతావరణాన్ని ఈ సిరిమాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. అలాగే మా విజయనగరంలో పండగ ఎలా జరుగుతుంది అనేది చాలా చిన్న విషయం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా అంతటికన్నా విజయనగరంలో ఉత్తరాంధ్ర కల్పవల్లి మా ఆరాధ్య దేవత మా పైడిబాంబ, మా పైడి తల్లి అమ్మవారు సిరిమానోత్సవం అంటే అందరికీ కన్నుల విందుల పండగ. మీకు ఒక్కొక్కటి మీకు చూపించుకుంటూ ముందుకెళ్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా లైక్ అవుద్ది. నేను కోరుకున్నది మీ ఆశీస్సులు. మీ ఆశీస్సులు ఒక లైక్తో మాకు ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్, ఎవరెవరు ఎక్కడెక్కడ మా విజయనగరం పండుగ ఎవరెవరు చూశారు ఇంతవరకు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. బ్యాక్ సైడ్ నుంచి మీకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుంచి సుమారు 4-5 ప్రాంతాల్లో మొదలవుద్ది. మా విజయనగరం అది ఘనంగా చాలా పండుగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూడండి ఎలాగ తీర్థ ప్రసాదాల కోసం జనాలు అమ్మవారి దర్శనం కోసం ఎలా వస్తున్నారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తామరాపల్లి గ్రామంలో అమ్మవారు సిరిమానుని కోరుకోవడం జరిగింది. మా అమ్మవారు పూజారి గారైన బంటుపల్లి, ఆయన పేరు వెంకటరమణ గారు చూసి ఆయన కల్లో కనబడి నా సిరిమాన్ అక్కడ పలానా గ్రామంలో ఉంది అని ఆయనకి కల్లో చెప్పడం, ఆ కళ అనేది వాళ్ళు చూసుకొని వచ్చేసరికి నిజంగా అక్కడ అంత ఆ చెట్టు అనేది ఉండడం అనేది ఒక ఇప్పటికీ కూడా ఆనవాయితీగా జరుగుతుంది. అవన్నీ నిజాలు జరుగుతున్నాయి. అలాగే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను చాలా ఆనందించి మా గ్రామం నుంచి ఈసారి సిరిమాన్ వెళ్తుంది అని చాలా ఆనందంతో అందరూ కూడాను ఊరంతా ఒకటై ఇప్పుడు ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఈ గ్రామాన్ని ఒకసారి చూడండి. ఈ హైవే అనేది డైరెక్ట్గా మనకి ఇది ఇలాగంటే మనం తాటిపూడి, బౌడార, అరకు రోడ్డు మీద ఇలాగ మనం వెళ్ళచ్చు. ఇందాక మీకు ఫ్లైఓవర్స్ అన్ని చూపించాం కదా, అది రాయ్పూర్ హైవే. అది చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మవారిని దర్శించుకొని వస్తున్న జనాలందరూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరు ఎంత పుణ్యం చేసుకుందో అమ్మవారు ఇక్కడ కోరుకోవడం జరిగింది. ఇవ్వు వాయిస్ ఓవర్ ఇవ్వు. టేక్ 1 2 3 గుడి పక్క